మనం రోజూ తినే అన్నం, చపాతీలు మన శక్తి స్థాయిలను ఎలా నియంత్రిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు భోజనం చేశాక భలే శక్తి వచ్చినట్లు కాకుండా ఓ గంటకే మళ్ళీ నీరసంగా, నిద్రమత్తుగా ఎందుకనిపిస్తుంది? ఆ నీరసం వెనుక, ఆ శక్తి హెచ్చుతగ్గుల వెనుక ఒక శాస్త్రీయ కారణముంది. దాని పేరే గ్లైసెమిక్ ఇండెక్స్, లేదా మనం సురువుగా ఐజీ అంటాం. జీఐ. అవును, మనం తినే ఆహారం మన రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో చెప్పే కొలమానమిది. అవును, ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మనకు అందిన సమాచారం ప్రకారం కేవలం మనం వంట చేసే పద్ధతిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం తినే ఆహారం యొక్క జీఐని గణనీయంగా తగ్గించవచ్చట. నిజమే. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. ఆ పద్ధతులు ఏమిటో తెలుసుకుని వాటిని మన వంటగదిలో ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది జీఐ అనగానే కేవలం డయాబెటీస్ ఉన్నవాళ్ల కోసమే అనుకుంటారు. అవును, అదే అనుకుంటారు. కాని అది అస్సలు నిజం కాదు. తక్కువ జీఐ ఉన్న ఆహారం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోవు. వీటినే మనము పోస్ట్ మీల్ షుగర్ స్పైక్స్ అంటాము. అంటే భోజనం తర్వాత వచ్చే ఆ మగత, బద్ధకం లాంటివి తగ్గుతాయన్నమాట. ఆఫీసులో లంచ్ తర్వాత కునుకుపాట్లు పడక్కర్లేదా? చాలా వరకు తగ్గించవచ్చు. శక్తి స్థాయిలు రోజంతా స్థిరంగా ఉంటాయి. ఓహ్! అంతేకాదు, ఇది బరువు నియంత్రణకు చాలా సహాయపడుతుంది. దీర్ఘకాలంలో డయాబెటీస్ సంబంధిత సమస్యలను నివారించడానికి కూడా ఇదొక కీలకమైన మార్గం. అందుకే జీఐ నిర్వహణ అంటే డయాబెటీస్ నిర్వహణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, మనం రోజూ ఎక్కువగా తినే వాటిలోనే ఉంది కదా. ఉదాహరణకు తెల్లబియ్యం. దాని జీఐ 70 నుండి 85 మధ్య ఉంటుందని సమాచారం చెప్తోంది. చాలా ఎక్కువ. అలాగే గోధుమ రొట్టె జీఐ కూడా 65 నుండి 75 వరకు ఉంటుంది. అవును, ఇవి అధిక జీఐ కేటగిరీ కిందకు వస్తాయి. అందుకే వీటికి బదులుగా జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు వాడటం ఒక మంచి ప్రారంభం. వాటి సహజ జీఐ తక్కువగా ఉంటుంది కాబట్టి. కరెక్ట్. అయితే అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈరోజు మనం చర్చించబోయే పద్ధతులు ఈ మిల్లెట్స్ మీద ప్రయోగిస్తే వాటి ప్రయోజనాలను ఇంకా పెంచుకోవచ్చు. సరే, అయితే ఆ పద్ధతుల్లోకి వెళ్దాం. మొదటి అడుగు చాలా సులభంగా మనకు తెలిసిన దానిలాగే అనిపిస్తోంది. 12 గంటలు నానబెట్టడం. కానీ కేవలం నానబెట్టడం వల్ల అంత పెద్ద మార్పు ఎలా వస్తుంది? మనలో చాలామంది గంటో 2 గంటలో నానబెట్టి వంజిస్తారు. 12 గంటల అవసరమా? చాలా అవసరం. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్. మనం ధాన్యాన్ని, అది బియ్యమైనా మిల్లెట్స్ అయినా, 12 గంటల పాటు నీటిలో నానబెట్టినప్పుడు దానిలోని పిండి పదార్థపు రేణువులు అంటే స్టార్చ్ గ్రాన్యూల్స్ మెత్తబడతాయి. ఓకే. అవి నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. ఈ ప్రక్రియలో వాటి పైపొరల నుండి తేలికగా జీర్ణమయ్యే కొంత స్టార్చ్ నీటిలోకి విడుదలవుతుంది. ఓకే, అంటే కొంత పిండి పదార్థం నీళ్ళలోకి వచ్చేస్తుందన్నమాట. చాలాసార్లు నేను ఆ నానబెట్టిన నీళ్లతోనే అన్నం వండేస్తాను. పోషకాలు పోతాయేమోనని ఒక చిన్న అనుమానం. అక్కడే మనం పొరపాటు చేస్తుందాం. ఆ నీటిని పూర్తిగా వడకట్టడం చాలా ముఖ్యం. అలాగా? అవును, ఎందుకంటే ఆ నీటిలో కరిగింది తేలికగా జీర్ణమయ్యే స్టార్చ్. దాన్ని తొలగించడం ద్వారా మనం జీఐని తగ్గించగలుగుతాము. ఈ ఒక్క చిన్న మార్పుతోనే ధాన్యం యొక్క జీఐ సుమారు 10 నుండి 15% వరకు తగ్గుతుంది. ఓ! ఇది జీఐ తగ్గించడానికి మనం వేసే మొదటి, అతి ముఖ్యమైన శాస్త్రీయ అడుగు. నానబెట్టిన నీళ్లు పారబోయడానికే మనం కొన్నిసార్లు బద్దగిస్తాం. ఇప్పుడు మీరు డబుల్ డ్రైనింగ్ అంటున్నారు. అంటే 2 సార్లు గంజి వార్చాలా? అంత కష్టపడితే వచ్చే ఫలితం దానికి తగినట్లుగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి, ప్రత్యేకించి జీఐని మరింత తగ్గించాలనుకునేవారికి. నిజానికి మా ఇంట్లో ఈ పద్ధతిని మా అమ్మమ్మ చేసేవారు. అప్పుడదేదో పాతకాలపు పద్ధతి అనుకున్నాను. కాని ఇప్పుడు దాని వెనుకున్న సైన్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అయితే చెప్పండి, ఆ పాతకాలపు పద్ధతి వెనుకున్న కొత్త సైన్స్ ఏంటో? ఇందులో 2 దశలుంటాయి. మొదటి వడకట్టడం. ధాన్యాన్ని సగం అంటే ఒక 20 నిమిషాలు ఉడికించిన తరువాత ఆ గంజి లేదా నీటిని పూర్తిగా పారబోయాలి. ఓకే. దీనివల్ల అధిక జీఐ ఉన్న అమైలోపెక్టిన్ అనే ఒక రకమైన స్టార్చ్ చాలా వరకు తొలగిపోతుంది. ఇది చాలా త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఓ, అంటే మనం నిర్దిష్టంగా ఒక రకమైన స్టార్చ్ను టార్గెట్ చేస్తున్నామన్నమాట. సరే, మొదటిసారి వంపేశాక మళ్ళీ తాజా నీరు పోసి ధాన్యం పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉంచి ఆ తర్వాత మిగిలిన నీటిని కూడా పూర్తిగా వడకట్టాలి. ఓకే,
ఈ 2 సార్లు వడకట్టే ప్రక్రియ ద్వారా అందుబాటులో ఉన్న స్టార్చ్ మరో 10 నుండి 20% వరకు తగ్గుతుంది. అంటే నానబెట్టటం ప్లస్ ఈ డబుల్ డ్రైనింగ్ కలిపితే? అవును, మొత్తం మీద 20 నుండి 30% వరకు జీఐ తగ్గుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఒక్క నిమిషం, ఇక్కడ నన్ను ఆపనివ్వండి. ఇప్పటివరకు నీటితో చేసే ప్రయోగాలు చూశాం, కానీ వంట పూర్తయ్యాక అన్నంలో నెయ్యి వేయమంటున్నారా? బరువు తగ్గాలనుకునే వాళ్లకి, డయాబెటీస్ ఉన్నవాళ్లకి కొవ్వులు తగ్గించమని డాక్టర్లు చెబుతారు. మీరు దానికి పూర్తిగా వ్యతిరేకంగా చెబుతున్నారు. ఇది వినడానికి చాలా తప్పుగా అనిపిస్తోంది. మీరు అడిగిన ప్రశ్న చాలా సరైనది. మనమిక్కడ మాట్లాడేది ట్రాన్స్ ఫ్యాట్స్, వనస్పతి గురించి కాదు, ఆరోగ్యకరమైన కొవ్వుల గురించి. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటివి. వండిన ధాన్యంలో అది వేడిగా ఉన్నప్పుడే 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి లేదా నూనె కలపడం వల్ల మన శరీరంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. అదేమిటి? ఆ ప్రక్రియ పేరు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. అంటే మన కడుపు నుండి ఆహారం జీర్ణం కావడానికి చిన్న ప్రేగులకు వెళ్లే వేగమన్నమాట. ఓ, ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఆ వేగాన్ని తగ్గిస్తాయి. ఆహారం కడుపులో ఎక్కువసేపుంటుంది, నెమ్మదిగా విడుదలవుతుంది. ఆహా, రక్తంలోకి చాలా నెమ్మదిగా శోషించబడతాయి. దీనివల్ల జీఐ మరో 10 నుండి 15% తగ్గుతుంది. అంటే కొవ్వు ఒక రకమైన స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుందన్నమాట, కార్బోహైడ్రేట్ల విడుదలను నియంత్రించడానికి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు చెప్పబోయేది నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇది జీఐని ఎలా తగ్గిస్తుంది? ఇదేదో అద్భుతంలా ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన జీవరసాయన ప్రక్రియ. దీన్నే స్టార్చ్ రెట్రోగ్రెడేషన్ అంటారు. వండిన ధాన్యాన్ని 8 నుండి 12 గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచినప్పుడు దానిలోని స్టార్చ్ అణువుల నిర్మాణం మారుతుందా? అవును. వేడిగా ఉన్నప్పుడు తేలికగా జీర్ణమయ్యే స్టార్చ్ చల్లబడినప్పుడు గట్టిపడి జీర్ణం కాని ఒక కొత్త రూపంలోకి మారుతుంది. దాన్నే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. రెసిస్టెంట్ స్టార్చ్ అంటే జీర్ణక్రియను నిరోధించేది అని అర్థం చేసుకోవచ్చా? ఇది వినడానికి బాగానే ఉంది. కానీ రోజూ వండిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తినడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? చల్లగా ఎవరు తింటారు? సరిగ్గా చెప్పారు. జీర్ణక్రియను నిరోధించేదే. ఇక మీ రెండో ప్రశ్నకొస్తే ఇక్కడొక మంచి విషయముంది. ఆ అన్నాన్ని మళ్లీ వేడి చేసినా కూడా ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పోదు. ఓ, నిజమా? అవును. కాబట్టి రాత్రి వండి ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు దాన్ని వేడి చేసుకుని తినవచ్చు. రుచిలో పెద్ద తేడా ఉండదు, కాని ఆరోగ్యం విషయంలో చాలా తేడా ఉంటుంది. ఓకే, ఇది చాలా ప్రాక్టికల్ సలహా. అంటే ఇకపై ఇంట్లో మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఆరోగ్యకరమైన రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి తినేయొచ్చనమాట. ఖచ్చితంగా. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ మన చిన్న ప్రేగులలో సులభంగా జీర్ణం కాదు. ఓకే, ఇది దాదాపుగా డైటరీ ఫైబర్ లాగా పనిచేస్తుంది. ఇది మన పెద్ద ప్రేగులకు చేరి అక్కడున్న మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. వావ్! దీనివల్ల మనకు క్యాలరీలందవు, కానీ మన గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఇది జీఐని మరో 10 నుండి 30% వరకు తగ్గిస్తుంది. అద్భుతం! ఇప్పటివరకు మనం వంట పద్ధతుల గురించి మాట్లాడాం. వంటలో కాకుండా మనం తినే పదార్థాలలో ఏవైనా మార్పులు చేయవచ్చా? ఉదాహరణకు మన సమాచారంలో పప్పుధాన్యాలు కలపడం గురించి ఉంది. ఖచ్చితంగా చేయవచ్చు. ఇది చాలా ఆచరణాత్మకమైన, సులువైన పద్ధతి. మనం వండే ధాన్యంతో పాటు సుమారు 10 నుండి 15% మొలకెత్తిన లేదా పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు కలిపి వండాలి. ఉదాహరణకి పెసలు, శనగలు, మసూర్ పప్పు వంటివి. మనం రోజు చేసుకునే కిచిడీ దీనికొక మంచి ఉదాహరణ. అవును. అది సహజంగానే తక్కువ జీఐ ఉన్న ఆహారం. అలా కలపడం వల్ల ఏం జరుగుతుంది? కిచిడి ఎందుకు అంత మంచిది? 2 కీలకమైన అంశాలు జత కలుస్తాయి. ఒకటి ప్రోటీన్, రెండవది కరిగే ఫైబర్. ఓకే. ధాన్యంలో ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. పప్పులు కలపగానే ఈ 2 వచ్చి చేరతాయి. ఈ 2 కూడా కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తాయి. ఆహా. దీనివల్ల రెఫ్రిజిరేషన్ చేయకపోయినా కూడా జీఐ 15 నుండి 20% వరకు తగ్గుతుంది. చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం, మనం ఆహారాన్ని ఏ క్రమంలో తింటున్నామనేది. మొదట ఏది తినాలి, చివర ఏది తినాలి అనేది కూడా ప్రభావం చూపుతుందట. అంటే ప్లేట్లో ఉన్న వాటిని తినే ఆర్డర్ మార్చితేనే ఇంత తేడా వస్తుందన్నమాట. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, తినే క్రమం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మొదట ఏది తింటామో అది మన జీర్ణ వ్యవస్థను రాబోయే ఆహారం కోసం సిద్ధం చేస్తుంది. ఓకే, అయితే సరైన క్రమం ఏంటి? ముందుగా ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు తినాలి. అంటే సలాడ్ లేదా ఆకుకూరలతో చేసిన కూరలు. సరే. ఇవి కడుపులో ఒక లైనింగ్లా ఏర్పడి
ఆ తర్వాత వచ్చే ఆహారం యొక్క శోషణను నెమ్మదిస్తాయి. సరే, మొదట ఫైబర్. తర్వాత అంటే ఇష్టమైన బిర్యానీ పక్కన పెట్టి ముందు సలాడ్ తినాలంటారా? కొంచెం కష్టమే. కొంచెం కష్టమైనా ఫలితం అద్భుతంగా ఉంటుంది. రెండవ స్థానంలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు. అంటే పప్పు, చిక్కుళ్ళు. ఆవులు పప్పు, పనీర్ లేదా మాంసాహారం తినేవారైతే చికెన్ లేదా చేపలు. వీటితో పాటు నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి మరియు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇక చివరగా మన హీరో కార్బోహైడ్రేట్లు. అవును, అందరికన్నా చివరగా కార్బోహైడ్రేట్లు తినాలి. అంటే అన్నం, మిల్లెట్స్ లేదా చపాతీలు. ఓకే. అప్పటికే మన కడుపులో ఫైబర్, ప్రోటీన్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బోహైడ్రేట్లు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. మన సమాచారం ప్రకారం ఈ ఒక్క క్రమాన్ని పాటించడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్ స్పైక్ 30 నుండి 40% వరకు తగ్గుతుంది. వావ్! ఇది చాలా పెద్ద ప్రభావం. అయితే ఈ అద్భుతమైన సమాచారాన్ని ఒక్కసారిగా సింహావలోకనం చేద్దాం. వినేవారికి గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండేలా, నేను మర్చిపోకుండా ఉండేలా అన్ని దశలను ఒకచోట చేర్చగలరా? తప్పకుండా. ఆచరణాత్మక సారాంశం ఇది. 1. ధాన్యాన్ని కనీసం 12 గంటలు నానబెట్టాలి. 2. నానబెట్టిన నీటిని పూర్తిగా పారబోయాలి. ముఖ్యంగా 3. వీలైతే 2 సార్లు వడకట్టే పద్ధతి అంటే డబుల్ డ్రైనింగ్ పాటించాలి. 4. వండిన తర్వాత 1-2 చెంచాల ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే నెయ్యి లేదా నూనె కలపాలి. 5. 5. వండేటప్పుడే 10 నుండి 15% పప్పుధాన్యాలు కలపాలి. 6. వీలైతే వండిన ధాన్యాన్ని ఫ్రిడ్జ్లో 8-12 గంటలు ఉంచి రెసిస్టెన్స్ స్టార్చ్గా మార్చాలి. 7. తినేటప్పుడు సరైన క్రమాన్ని పాటించాలి. మొదట ఫైబర్, తరువాత ప్రోటీన్, చివరగా కార్బోహైడ్రేట్లు. ఈ పద్ధతుల వల్ల జీఐ ఎలా దశలవారీగా తగ్గుతుందో సంఖ్యలతో పోల్చి చూపిస్తే దీని ప్రభావం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మనసులో బలంగా నాటుకుపోతుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు అధిక జీఐ ఉన్న తెల్ల బియ్యాన్ని తీసుకుందాం. దాని బేస్ జీఐ సుమారు 80 అనుకుందాం. ఓకే. సాధారణ వంట పద్ధతిలో అంటే నానబెట్టకుండా, గంజి వార్చకుండా వండితే దాని జీఐ 70 నుండి 85 వరకు ఉంటుంది. కేవలం 12 గంటలు నానబెట్టి ఆ నీళ్లు వంపేస్తే జీఐ 60 నుండి 72కు తగ్గుతుంది. అంటే 10-15% తగ్గుదల. ఆహా! నానబెట్టి 2 సార్లు వడకడితే జీఐ 50 నుండి 60కి పడిపోతుంది. ఇది దాదాపు 20-30% తగ్గుదల. అంటే అధిక జీఐ కేటగిరీ నుండి మీడియం జీఐకి వచ్చేసింది. కరెక్ట్. దీనికి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిపితే జీఐ 45 నుండి 55 మధ్యకు వస్తుంది. ఓ. ఇక చివరగా ఈ అన్ని పద్ధతులు వాడి రిఫ్రిజిరేషన్ కూడా చేస్తే అదే బియ్యం యొక్క జీఐ 35 నుండి 45కు చేరుకుంటుంది. వావ్! అంటే ఇప్పుడు అది అధికారికంగా ఒక తక్కువ జీఐ ఆహారంగా మారిపోయింది. మొత్తం మీద 40 నుండి 60% తగ్గుదల సాధించవచ్చు. అద్భుతం. అంటే అధిక జీఐ ఉన్న ఆహారాన్ని సరైన వంట పద్ధతులతో తక్కువ జీఐ ఆహారంగా మార్చేయొచ్చన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆరోగ్యాన్ని నియంత్రించే శక్తి మన వంటగదిలోనే, మన చేతుల్లోనే ఉంది. ఇవి పాటించడానికి కష్టమైన ఆహార నియమాలు కావు, తెలివైన, శాస్త్రీయమైన వంట పద్ధతులు మాత్రమే.